వరంగల్ భద్రకాళి ఆలయంలో నేటి నుంచి 15 రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ సేవా సమితి ఆధ్వర్యంలో 20,000 మంది భక్తులతో వరంగల్ నగరంలో శోభయాత్ర నిర్వహిస్తున్నామని వెంకటేశ్వర ట్రస్ట్ సేవా సమితి నిర్వాహకులు చెబుతున్నారు. ఇక భద్రకాళి శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ సమాచారం అందిస్తారు. ఓరుగల్లు ప్రజల ఇలవెలుపు భద్రకాళి ఆలయంలో నేటి నుండి భద్రకాళి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. అయితే ఈ ఉత్సవాలు కూడా దాదాపుగా నేటి నుంచి 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు అయితే జరగనున్నాయి. దీనికి ఇప్పటికే భారీగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భద్రకాళి ఆలయంలో మనం ఉన్నాము. భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి కూడా మనతో ఉన్నారు. ఎలాంటి ఈ 15 రోజుల పాటు జరిగే ఈ శాకంబరి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి మేడం. భద్రకాళి ఆలయంలో నేటి నుండి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భద్రకాళి అమ్మవారి దేవస్థానం వరంగల్ మహానగరంలో 26/5/2025 నుండి మన ఈ నెలలో అంటే ఈ రోజు నుండి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు మరి ఈ యొక్క దేవస్థానంలో ప్రారంభమయ్యాయి. మరి ఈ యొక్క దేవస్థానంలో జరిగే శాకంబరి ఉత్సవాలు 10వ తారీఖు వరకు, జూలై 10 వరకు జరుగుతాయి. 10వ తారీఖు నాడు శాకంబరి ఉత్సవం ఉంటుంది. ఈరోజు సహస్ర కలశాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మన కలెక్టర్ గారు, మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మరి ప్రస్తుతం ఇనగాల వెంకట్రామరెడ్డి గారు కూడా చైర్మన్ గారు, వీరందరూ కూడా మరి వస్తామని చెప్పారు, వస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో కళ్ళారా ఈ యొక్క సహస్ర కలశాభిషేకాన్ని, అమ్మవారికి చేసే అభిషేకాన్ని కళ్ళారా చూడటం కంటే అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. ఎవరికైనా కూడా ఏం కోరుకున్నా కూడా అది నెరవేరాలి అంటే ఈ ప్రత్యేకమైన అభిషేకాన్ని తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 10వ తారీఖు నాడు శాకంబరిగా అమ్మవారిని అలంకరించటానికి ముందు రోజు 8వ తారీఖు నాడు మరి భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు, ఆ ట్రస్ట్ వారు దాదాపు 20,000 మంది భక్తులతో కలిసి మరి పోచం మైదాన్ నుండి, వరంగల్ ఓసిటీ నుండి మరి ఇక్కడ భద్రకాళి దాకా దాదాపు 20,000 మంది భక్తుల్ని తీసుకొని వారు ఆ కూరగాయలు అవన్నీ పట్టుకొని అమ్మవారికి ప్రేమగా భక్తిగా అర్పించడానికి వస్తున్నారు. కనుక మరి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు ఉంటాయి. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులను రావాల్సిందిగా కోరుచున్నాము. మరి వారి కొరకు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. చల్లటి చదువు పందిళ్ళు వేయించాము. మరి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ ఇబ్బంది లేకుండా సేవా సమితి వారి ద్వారా ఒక అరేంజ్మెంట్ చేసుకొని చిన్న పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ పెట్టి వాటర్ అందించటం, భక్తులకు ఇబ్బంది కాకుండా వాటర్ అందించి ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత ప్రసాదం అనే కంటిన్యూగా అవుతుంది. దానికి సంబంధించి టాయిలెట్స్ కూడా బయట అరేంజ్ చేస్తాము. మొబైల్ వ్యాన్ కూడా మేయర్ గారు మనకు పంపిస్తానని చెప్పారు. అన్ని ఏర్పాట్లు మేము మాకు శత విధాల మేము, మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, మా చైర్మన్ గారు, మా అర్చకులు, మా స్టాఫ్ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాలు అద్భుతంగా చేయడానికి మా 100% కృషి చేస్తున్నాం. ముఖ్యంగా భద్రకాళి ఆలయం అంటేనే వరంగల్ నగర ప్రజల ఇలవెలుపు. మామూలుగా రోజుల్లోనే ఎక్కువ భక్తులు వస్తుంటారు, కానీ శాకంబరి ఉత్సవాల భాగంగా ఎక్కువ భక్తులు వస్తుంటారు. ఇటు VIP తాకిడి కావచ్చు, భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఎంతమంది వాలంటీర్స్ ఏర్పాటు చేశారు? ఎలాంటి క్యూలను ఏర్పాటు చేశారు? ముఖ్యంగా దాదాపు మాకు వీళ్ళు ఒక 200 మెంబర్స్ దాకా వస్తారు. అయితే టైమింగ్ని బట్టి అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా వాళ్ళకి కొన్ని అవర్స్ టుగెదర్ టైమింగ్ని బట్టి వాళ్ళకి డ్యూటీస్ కేటాయించి అరేంజ్ చేస్తాము. దానికి సంబంధించిన ట్రస్ట్ వారు కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ. మరి వారితో కూడా మాట్లాడవచ్చు మీరు. తప్పకుండా ఈ యొక్క భక్తులకి ఇబ్బంది కలగకుండా వారిని మంచిగా దర్శనం అయ్యి వెళ్ళేలా చేయడమే మా లక్ష్యం. నేటి నుండి 15 రోజుల పాటు జరగనున్న శాకంబరి ఉత్సవాల నేపథ్యంలో భాగంగా దాదాపుగా
200 పైగా కూడా ఇటు వాలంటీర్ సిబ్బంది ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇటు ఆలయ ప్రాంగణం అంతా కూడా చలవ పందిళ్లతో పాటు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశాము. ఆలయాన్ని అధునూతనంగా ఇటు బంతిపూల ద్వారా కూడా ఇటు సుందరీకరణ పనులు చేపట్టామంటూ కూడా ఇటు ఆలయ ఇవ్వ చెప్తున్నారు. అయితే ఈ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 20,000 మంది భక్తులతోని శోభయాత్ర నిర్వహిస్తామంటూ కూడా ఇవ్వగా చెప్తున్నారు. దానికి సంబంధించిన ట్రస్ట్కు సంబంధించిన వారు మనతో ఉన్నారు. ఎంతమందితో ఈ శోభయాత్ర నిర్వహిస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ శోభయాత్ర జరుగుతుందో వారితో మాట్లాడదాం. చెప్పండి, శాకంబరి ఉత్సవాల భాగంగా శోభయాత్ర నిర్వహిస్తారని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది, ఎంతమంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు? మాది మహబూబాబాద్ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆర్గనైజేషన్ అండి. పోయినసారి కూడా మన సేవా ట్రస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా పోచం మైదాన్ నుండి భద్రకాళి దేవస్థానం వరకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పర్మిషన్ ఇవ్వగానే మనం ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వరంగల్ ఓసిటీ నుండి భద్రకాళి దేవస్థానం వరకు మహిళలు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది అమ్మవారికి కూరగాయలతోటి అలంకరణ అనే గుర్తొస్తుంది. అందులో భాగంగా ప్రతి ఇంటి నుండి అమ్మవారికి కూరగాయలు తీసుకొచ్చి ఆ కూరగాయలు అమ్మవారికి సమర్పించడం వల్ల వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా ప్రతి ఒక్క భక్తుల యొక్క నమ్మకం అండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవస్థానం ఈవో గారికి మరియు చైర్మన్ గారికి మరియు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమంలో కూడా మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా భావిస్తున్నారు, ఏ విధంగా అదృష్టంగా భావిస్తున్నారు? జై శ్రీరామ్. మాకు ప్రతి దేవాలయంలో మేము సేవా ట్రస్ట్ ద్వారా సేవకి వెళ్తూ ఉంటామండి. మేము ఆ సేవ చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా మేము అందరం అనుకుంటాం. మా సేవా ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందిని మన తెలంగాణలో ఉన్న అన్ని టెంపుల్లో కూడా మేము సేవకు పంపిస్తామండి. అందులో భాగంగా ఈ రోజు నుండి భద్రకాళి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యేవి. మా సేవా ట్రస్ట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 మందితోటి ఓసిటీ నుండి అమ్మవారి టెంపుల్ వరకు ప్రతి ఒక్కరు తమ ఇంటి నుండి కూరగాయలను బుట్టలో తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి సమర్పించి ఆ అమ్మవారిని ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటామండి. ఇందులో అందరూ సాంప్రదాయ పద్ధతిలో వచ్చి ఆ అమ్మవారికి కూరగాయలు సమర్పించుకుంటాము. ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని, అధిక మంది భక్తులు పాల్గొనాలని మా సేవా ట్రస్ట్ ద్వారా మేము కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిసారి కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఆలయాల్లో కూడా మా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈసారి భద్రకాళి శాకంబరి ఉత్సవాల్లో భాగంగా కూడా మాకు ఈ సేవలు అందించడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం అంటూ కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ట్రస్టు వ్యవస్థాపకులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా నేటి నుండి 15 రోజుల పాటు జరిగే ఈ శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయితే ఏర్పాట్లకు సంబంధించి కూడా అంగరంగ వైభవంగా అయితే ఏర్పాట్లు చేశాము. ఇటు చలవ పందిలతో పాటు ఇటు ఆలయాన్ని పూలదండలతోటి ఇటు అందంగా ముస్తాబు చేశాము. ఇటు వివిఐపితో పాటు ఇటు సాధారణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు దర్శనం సకాలంలో జరిగే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేశామంటూ కూడా ఇటు ఆలయ ఈవో శేషుభారతి అయితే చెప్తున్న పరిస్థితి అయితే భద్రకాళి ఆలయంలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, భద్రకాళి ఆలయం నుండి.